శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. కామ్య ఇది అమ్మవారి 2 అక్షరాల నామం. ఇది 321వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు కామ్యాయే నమః అని చెప్పాలి. కామ్య అంటే కోరదగినటువంటిది అని అర్థం. అటుకులకు ఆశపడే స్థితి నుండి అనంతానంద మోక్ష స్థితి దాకా మన కోర్కెల స్థాయిని పెంచేది అమ్మవారే. ఈ మధ్యలో మనల్ని ఆదుకుంటూ అవసరమైన ఆశలను తీరుస్తుంది, ఆలోచన స్థాయిని పెంచుతుంది, చివరకు అపురూపమైన మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తుంది. కాబట్టి అన్ని విధాలా అందరూ కోరదగినది అమ్మవారే. కోరదగినటువంటిది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. కామకళారూప ఇది అమ్మవారి 6 అక్షరాల నామం. ఇది 322వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు కామకళారూపాయే నమః అని చెప్పాలి. కామ అంటే కామేశ్వరుని అని, కళ అంటే కళ యొక్క అని, రూప అంటే రూపమైనది అని. మంత్రశాస్త్రంలో క్లీం అనే అక్షరాన్ని కామకళా బీజం అంటారు. ఈ క్లీం అనే అక్షరం కా, లా, ఈ, అని 4 కూర్పు చేయబడింది. ఈ 4 ఖ, లా, ఈలను వదిలి 4వదైన బిందువుతో కూడిన నాదాన్ని ఎవరు వింటూ ఉంటారో, పలుకుతూ ఉంటారో వాళ్ళు ఉత్కృష్టమైన పదవిని పొందుతారని ఆగమ శాస్త్రాల్లో చెప్పబడుతుంది. బిందువుతో కూడిన నాదము అయ్యవారైతే ఆ నాదరూపమే అమ్మవారు. ఈ రూపాన్నే కామకళారూపం అంటారు. అయ్యవారు అమ్మవారిని చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు ఇవేవి అమ్మవారు కాదని, చివరకు ఆవిడలో ఏమి చూస్తే ఆవిడ లేకపోయినా ఆవిడను చూడగలగడం, ఆవిడను వినకపోయినా ఆవిడను వినగలగడం సిద్ధించగలదో ఆ రూపాన్ని అమ్మవారి కామకళారూపం అంటారు. వాస్తవానికి ఇటువంటి రూపమే ప్రతి భర్తకు భార్య అవుతుంది, కానీ భౌతికంగా కనపడే రూపం కాదు. ఒక విధంగా చెప్పుకోవాలంటే కలలు కంటున్నప్పుడు కూడా ఇదే రూపాన్ని చూస్తాము. అయ్యవారు అమ్మవారి యొక్క ఈ రూపంతోనే అమ్మవారితో రమిస్తూ ఉంటాడు. అలా రమించే అయ్యవారిని కాముడు లేదా రమణుడు అంటారు. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. కాముని యొక్క కళారూపిణి అని, కామకళా బీజ రూపిణి అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. కదంబ కుసుమ ప్రియా ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 323వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు కదంబ కుసుమ ప్రియాయే నమః అని చెప్పాలి. కదంబ అంటే కడిమి అని, కుసుమ అంటే పువ్వుల యందు అని, ప్రియ అంటే ప్రేమ కలిగినది అని. కదంబ వృక్షాన్ని నీపవృక్షమని, కడిమి చెట్టని, కవిక చెట్టు అని కూడా అంటారు. ఈ వృక్షం మన ఆంధ్రదేశంలో ఎక్కువగా కనపడదు. చెట్లలో లక్ష్మీప్రదమైనవి కొన్ని ఉన్నాయి. వాటిలో తులసి, కదంబము అనగా కడిమి చెట్టు, బిల్వము అనగా మారేడు చెట్టు ముఖ్యమైనవి. వీటికి దళాలు కానీ పువ్వులు కానీ 3 చొప్పున ఉంటాయి. ఈ 3 చెట్ల పువ్వులు అమ్మవారికి ఎంతో ఇష్టం. వీటిలో కడిమి పూలు అరుణారుణ వర్ణంలో ఉంటాయి కాబట్టి అమ్మవారికి మరింత ప్రీతికరం. విష్ణువుకు తులసి, శివునికి లక్ష్మీదేవికి మారేడు అంటే ఎక్కువ ఇష్టం. ఈ 3 చెట్లలో ఏ ఒక్క చెట్టన్నా గృహావరణంలో లేకపోతే ఆ ఇంట్లో దేవతారాధన, అర్చన, పూజాదులు తిన్నగా సాగవు. ఆటంకాలు, అంతరాయాలు, ప్రతిఘటనలు వస్తాయి. ఒక మంత్రం, ఒక సుగంధ ద్రవ్యం, ఒక రంగు, ఒక ఆహార పదార్థం, వీటి సమ్మేళనమే తంత్రం అవుతుంది. పవిత్రమైన తంత్ర సిద్ధి లేకపోతే ఆ ఇంట్లో పనులు శుభ్రంగా ఉండవు, పనివాళ్ళు కూడా సరిగ్గా పనిచేయరు. అమ్మవారు దివిని అనగా కారణాన్ని, భువిని అనగా కార్యాన్ని సృష్టి ప్రక్రియ ద్వారా అనుసంధానం చేస్తుంది. ఆకాశం మేఘామృతమై ఉరుములు ఉరిమినప్పుడు కడిమి చెట్టు మొగ్గ తొడుగుతుంది. అంటే భువిని దివిని కలిపే వర్షధారలంటే కడిమి చెట్లకు ఇష్టమన్నమాట. అమ్మవారికి కడిమి చెట్లకు ఈ విధమైన లక్షణంతో సామ్యం ఉండబట్టే అమ్మవారికి కడిమి చెట్ల తోటలన్నా, కడిమి పూల గుత్తులన్నా, కడిమి పూలన్నా చాలా ఇష్టం. కడిమి పువ్వులందు ప్రీతి కలిగినది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. కళ్యాణి ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 324వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు కళ్యాణ్యై నమః అని చెప్పాలి. కళ్యాణి అంటే శుభలక్షణములు కలది అని అర్థం.
కళ్యాణ పదానికి శుభమని, మంగళప్రదమని అర్థాలున్నాయి. ఎప్పుడూ శుభలక్షణాలతో ఉండి మెట్టినింటి కాపురానికి శ్మశానంలో అడుగుపెట్టినా ఆ శ్మశానాన్ని కూడా మంగళప్రదం చేసి సకల సృష్టి మహోత్సవానికి అక్కడ మంగళ తోరణాలు కట్టించగల సర్వమంగళ కాబట్టి అమ్మవారు కళ్యాణి అనే నామంతో పిలువబడుతుంది. మనలోంచి పుట్టే శుభప్రదమైన వాక్కును కళ్యాణి వాక్కు అంటారు. మనలోంచి వాక్కు పుట్టడం అటుంచి వాక్కులోంచి మనం పుట్టినట్లు తెలియాలి. తానే వాక్కు, వాక్కే తాను అని తెలిసి ఉచ్చరిస్తాడు ఋషి. అలాంటి వాక్కే కళ్యాణి వాక్కు అవుతుంది. కళ్యాణి అనే విశేషం వాక్కుకే కాకుండా గుర్రానికి కూడా వాడతారు. పంచకళ్యాణి అని అంటారు. చదరంగంలో రాజుకు, మంత్రికి, శకటానికి, ఏనుగుకు, బంటుకు లేని ఎత్తు గుర్రానికి ఉంటుంది. మంత్రికి 4 వైపులకు పోగల ఎత్తులున్నా పైకి ఎగరగలిగే ఎత్తు లేదు. గుర్రానికి ఈ ఎత్తు ఉంది. అంటే నలువైపులా ఉండేవారి గురించే కాకుండా పైవాడి గురించి కూడా ఇంకిత జ్ఞానం ఉన్నట్లు లెక్క. అలాంటి గుర్రం పంచకళ్యాణి అవుతుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 స్థితులలో ఉండే వాక్కుకు పైన ఉన్నవాడి అనగా పరమాత్మ సంకల్పంతో కూడా సత్సంబంధం ఉంటే ఆ వాక్కు కళ్యాణి వాక్కు అవుతుంది. ఈ నామానికి సంబంధించిన అమ్మవారి అవతారం అశ్వారూఢ. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. శుభలక్షణములు కలది అని, శుభప్రదమైన వాక్స్వరూపిణి అని, బ్రహ్మప్రాప్తిని పొందించు కళ్యాణము యొక్క రూపము అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శుభములు, శుభప్రదమైన వాక్ సంపత్తి కావాలనుకునేవారు ఈ నామాన్ని జపించాలి. శ్రీమాత్రే నమః. జగతీకంద, ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 325వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు జగతీకందాయే నమః అని చెప్పాలి. జగతీ అంటే జగత్తుకు అని, కంద అంటే మూలమైనటువంటిది అని. మొత్తం జగత్తుకు మూలం జగజ్జనని అయిన అమ్మవారే కాబట్టి అమ్మవారికి జగతీకంద అనే నామం వచ్చింది. కళ్యాణి, జగతీకంద ఈ 2 నామాలు అమ్మవారి అశ్వారూఢ, మదద్రవ అవతారాలకు సంబంధించినవి. మదం అంటే మొదట్లో పరవశత్వం అని మంచి అర్థమే ఉండేది. రాను రాను అది ఒళ్ళు తెలియకపోవడం, పెద్ద చిన్న తేడా తెలియకపోవడం, ఒళ్ళు కొవ్వెక్కడం, పొగరెక్కడం అనే అర్థాలకు దారితీసింది. పరవశత్వంలో కూడా ఒళ్ళు తెలియకపోవడం ఉంటుంది కానీ పొగరెక్కడం ఉండదు. మదద్రవ అంటున్నప్పుడు ద్రవించే లక్షణమేదో ధ్వనిస్తోంది. అంతేకాదు మంద్ర అనే పదం కూడా స్ఫురిస్తోంది. వాస్తవానికి మంద్ర అనే పదాన్ని మాకి పక్కన 0 చేర్చి మం అని కాకుండా మా రాసి నాకి కింద దావత్తు పెట్టి రకారం రావత్తు పెట్టాలి. అలా రాయాలి. మంద్రలోని దా అంటే నా కింద దావత్తు అనే సంయుక్తాక్షరం ఆనంద స్థితిని సూచిస్తుంది. మొత్తానికి ఈ నామానికి సర్వ జగత్తుకు మూలమైనది అని అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.